నా అసలు నువ్వు రాజకీయాలకు రావడానికి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? మా నాన్నగారే నాకు బలంగా సపోర్ట్ చేయడం వల్లనే నేను రాజకీయాల్లో కొనసాగుతాను. నీకన్నా ఎక్కువ మంది కూడా అంటే చదువుకున్న మేధావులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని కాదని మీకు మొదటిగా అధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? టీఎన్ఎస్ఎఫ్ అనేటువంటి విద్యార్థి సంఘం తెలుగుదేశం పార్టీకి 4 పర్యాలు దాదాపు అంటే 8 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేసిన, ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన, తెలంగాణ రీజన్ నుంచి ఒకే ఒక ఉపాధ్యక్షుడు, అట్లాంటి ఉపాధ్యక్షుడు అంటే ఈయలటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో సమానంగా. ఒకవేళ టికెట్ మేరు మహేష్ కాక ఇంకా అదర్ పర్సన్స్ ఇస్తే మహేష్ పరిస్థితి ఏంటిది? అంటే పార్టీ నిర్ణయించిన కట్టుబడి ఉంటారా లేకుంటే పార్టీ మారే ఆలోచన? పార్టీ నిర్ణయించినటువంటి అంశంగా శిరసా వహిస్తుంది. మా లక్ష్యం ఒకటే, అల్టిమేట్గా గులాబీ జెండా ఎగరవేయడం, కారు గుర్తు గెలవడమే మా లక్ష్యం. మేరు మహేష్ అంటే ఊర్లోనే ఉండరు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అయితే నేను ఫోన్ 100% అన్ని నిత్యం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీలో ఉంటాను. నా మీద మా గ్రామంలో ఎలాంటి చిన్న రిమార్క్ కూడా లేదు. ఎందుకంటే ఈ నిమిషం వరకు హరీష్ రావును ఇంతగానం పొగుడుతున్నారు. మరి ఇదే హరీష్ రావుకి దళితులు అంటే నచ్చదట కదా? నేను దళితున్నే కదా. మరి హరీష్ రావు నన్ను అయితే కార్లు ఎక్కించుకుంటాడు, నాకైతే ఆయన డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతాడు. అంటే హరీష్ రావు గారిని బాగా చూస్తున్నట్టు కనబడుతుంది. సిద్దిపేటలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం సెటిల్మెంట్లు, మొత్తం పేదల భూములను కబ్జాలు చేసుకుంటా మొత్తం ఇదే పని చేస్తున్నారట కదా. బీఆర్ఎస్ ఆ ప్రశ్నించే మీడియా వాళ్ళని లోపలికే రానియారట. ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి విషయానికి తలుపులు ఓపెన్ చేసి ఉన్నటువంటి ఏకైక నాయకుడు, భారతదేశంలోనే 2వ నాయకుడు హరీష్ రావు గారు. బీఆర్ఎస్ పేరు అడ్డం పెట్టుకొని విద్యా సంస్థ దగ్గర నుంచి పైసలు మంచిగా గుంజినని బయట అంటారు. ఒక విద్యా సంస్థ దగ్గర కనుక నిరూపిస్తే అంబేద్కర్ ముందు ఊరేసుకోవడానికి సిద్ధం. గతంలో కూడా మీరు మళ్ళీ అదే మాట అన్నారు, మా హరీష్ రావు గారికి 1,50,000 మెజార్టీ వస్తుందని. 50,000 మెజార్టీ దించారు కదన్న ప్రజలు. మా నాయకుడు మెజార్టీ మీద మాకే అసూయ పుట్టే విధంగా మెజార్టీ వస్తుంది తప్ప. సారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడట. ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డ చేసే ఫామ్ హౌస్లో అనుకున్నాడు, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అదే ఫామ్ హౌస్లో పడుకున్నారు అన్నారు. ఫామ్ హౌస్లో పడుకునే రైతు బంధు వచ్చింది. కానీ ఇలా ప్రజాపాలన తిరుగుతున్న వాళ్ళకి రైతు బంధు వస్తుందా? 7 నుంచి 8 మంది సిట్టింగ్ కౌన్సిలర్లు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే ఆ స్కోపే లేదు. ఒకవేళ కాంగ్రెస్ కాదు, అది స్కామ్గ్రెస్, ఇక్కడ లేనే లేదు. నమస్తే, నేను మీ మేరుగు రాజేష్, మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా. ఈరోజు మన గెస్ట్ మాజీ బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర నాయకులు మేరుగు మహేష్ గారు ఉన్నారు. ముందుగానైతే అన్నకు వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. బాగున్నారా? ఎట్లుందన్న? అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. ఈ అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం చల్లబడ్డట్టు అనిపిస్తున్నది అంటారు. అట్లేమో కనిపిస్తలేదు. ఎందుకు అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో మెదిలేదే తెలంగాణ రాష్ట్రంతి, ఈనాడు భారత రాష్ట్రంతి. ఇలా అధికారం కోల్పోయారు, మేము వెళ్ళాం, ఇంట్లోకి వెళ్ళి ఉంటామంటే మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మేము కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఆ డిఫరెంట్ ఏం లేదు. మేమే పనిచేస్తూ ఉన్నాం, మేమే పరిపాలన చేస్తున్నాం అని కూడా ఆలోచన. అన్న, అసలు నువ్వు రాజకీయాలకు రావడానికి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? రాజకీయాల్లోకి రావాలంటే మొదటగా మా నాన్న ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే ఆయన చిన్నప్పుడే, నేను మీకు తెలియదు, ఈ సందర్భం మీద క్వశ్చన్స్ అడిగినారు కాబట్టి చెప్తున్నాను. మేబీ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ 5th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాకు ఇంగ్లీష్ టీచర్గా బాలరెడ్డి సార్ అని ఉండే. బాలరెడ్డి గారు లిటిల్ బిట్స్ వాడితోటి వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అనేటువంటి క్వశ్చన్ ఇచ్చింది. అప్పుడే నేను రాసుకున్నా ఎమ్మెల్యే అని చెప్పేసి, ఎమ్మెల్యే అని రాసుకున్నా. అంటే సారు తెలిసిపోయి దీని అర్థమేందో తెలుసా అని చెప్పేసి సార్ నన్ను నిలబెట్టి అడిగాడు, దీని అర్థమేందో చెప్పరా బాబు. నేను అప్పుడు చెప్పిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను 2వ తరగతి నుంచి కూడా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి వ్యక్తిని. నేను యాక్చువల్లీ మేము ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల, నేను పెద్దవాడిని అవ్వడం వల్ల నన్ను మా నాన్నగారు హాస్టల్లో చదివించారు. ఎందుకంటే సామాజిక బాధ్యత, సామాజిక నెరవడి
నేర్చుకోవాలంటే వీడు హాస్టల్లో చదువుకోవాలనేటువంటి నేపంతో ఆయన నన్ను హాస్టల్లో చదివించడంతో ఆ రకమైన రాజకీయ లక్షణాలు వచ్చినాయి. ఆటోమేటిక్గా మేము రాజకీయాల్లో ఉండిపోయినా. మా నాన్నగారు కూడా నాకు 2008లో అనుకుంటా పంచాయత్ సెక్రటరీగా కూడా జాబ్ వచ్చింది. నేను రాసిన మేబీ 6th or 8th నేను ఆ టైంలో పంచాయత్ సెక్రటరీ జాబ్ వస్తే కూడా నువ్వు వద్దు 6th 2006 2006లో పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చింది. జాబ్ వస్తే నేను మా నాన్నకి చెప్పిన, నాన్న నాకు జాబ్ వచ్చింది, ఇక్కడ అపాయింట్మెంట్ ఉంది అంటే జీతం ఎంత రా అన్నాడు. జీతం తక్కువ అని చెప్పిన జీతాన్ని చెప్పిన 6,000 రూపాయలు 5,500 ఆ టైంలో. ఆ జీతం చెప్పగానే ఇదో జీతము, దీనికో నువ్వు ఉద్యోగమా, నువ్వు ఇది కాదు బిడ్డ చేయాల్సింది, రాజకీయం చేయాలి, ప్రజల సేవ చేయాలి, దేవుడిచ్చిన కాడికి మనం మంచిగా ఉన్నాం కాబట్టి ప్రజల్లో ఉండు అని చెప్పేసి మా నాన్నగారే నాకు బలంగా సపోర్ట్ చేయడం వల్లనే నేను రాజకీయాల్లో కొనసాగుతాను. అయితే అప్పుడు గతంలో నువ్వు టీడీపీ నుంచి టీడీపీలో పని చేసినట్టు కూడా పని చేసి తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అంటే టీడీపీలో ఏ సంవత్సర కాలం నుంచి ఏ సంవత్సర కాలం దాకా పనిచేసి? తెలుగుదేశం పార్టీ అనే దానికి వస్తే ఒకటే ఆన్సర్ ఉంటుంది, బై బర్త్ అనే అనుకోవాలి. ఎందుకంటే నేను 84లో పుడితే మా నాన్న 82లోనే ఎన్టీఆర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 82 నుంచే తెలుగుదేశం పార్టీ యాక్టివ్ లీడర్గా ఉన్నాడు కాబట్టి నేను బై బర్తే అని అనుకోవాలి. కానీ కళాశాల ఏజ్లో మాత్రం నేను కమ్యూనిస్ట్ భావాలకు కొంత ఆకర్షితులై కళాశాలలో ఎస్ఎఫ్ఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాంట్లో దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఎస్ఎఫ్ఐలో డివిజన్ సెక్రటరీ వరకు కూడా పనిచేసిన. సో ఆ విధంగా కమ్యూనిజం భావజాలు చిన్నప్పటి నుంచి బహుజన తత్వము ఇవన్నీ కూడా నా సామాజిక నేర్పడంతో రాజకీయాల్లో ఉన్నాను. అయితే బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆలోచన ఎట్లా వచ్చింది మరి? బీఆర్ఎస్ అంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా గతంలో. ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఒక కాస్ట్లో ఉన్నా తెలుగుదేశం పార్టీలో. ఏం కాస్ట్లో ఉన్నా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మనం తెలుగు వాళ్ళు అని చెప్పేవారు. మరి తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో నేను ఒక తెలుగు బిడ్డగా ఒక తెలుగువారిగా తెలుగువారి ఆత్మగౌరవం ఇన్వాల్వ్ చేసే విధంగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన. తర్వాత జరిగిన నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన, జేఏసీ నుంచి పనిచేసిన. నేను టీఆర్ఎస్లో పోకపోయినప్పటికీ అప్పుడు జేఏసీ నుంచి తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలుగా నేను పనిచేసిన. తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోరుకున్నటువంటి ఉద్యమకారుడిగా ఆటోమేటికల్లీ నేను తెలంగాణ రాష్ట్రంతో వైపు ఆకర్షించి తెలంగాణ రాష్ట్రం నుంచి పోవడం జరిగింది. బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక ఒక సంవత్సర కాలం 2 సంవత్సరాలనే మీకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అంటే హరీష్ రావు గారికి అంత చనువుగా అంత దగ్గర తొందరగా కావడానికి కారణం ఏంటి? అంటే పనితనం. హరీష్ రావు గారు ఎవరైతే గొప్పగా పనిచేస్తారో అంటే మీకన్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. మీకన్నా ఎక్కువ మంది కూడా అంటే చదువుకున్న మేధావులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని కాదని మీకు మొదటిగా అధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? సంతోషభాయ్. అయితే మంచి ప్రశ్న. అప్పటికే నేను లా చదివి ఉన్నా, అప్పటికే యూనివర్సిటీలో చేసిన్నా, అప్పటికే టీఎన్ఎస్ఎఫ్ అనేటువంటి విద్యార్థి సంఘం తెలుగుదేశం పార్టీకి 4 పర్యాలు దాదాపు అంటే 8 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేసిన. ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన. తెలంగాణ రీజన్ నుంచి ఒకే ఒక ఉపాధ్యక్షుడు. అట్లాంటి ఉపాధ్యక్షుడు అంటే ఈయలటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో సమానంగా అప్పుడే నేను ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన. అంత అనుభవం గడించిన కమ్యూనిస్ట్ పార్టీలో డివిజన్ సెక్రటరీగా పనిచేసిన. ఫస్ట్లీ ఇంత అనుభవం గడించిన నాకు బాధ్యతగా పనిచెప్పాలి. సిద్దిపేట యువతకు విద్యార్థికి మహేష్కు మంచి అనుభవం ఉంది కాబట్టి విద్యార్థులకు ఉపయోగం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మా నాయకుడు హరీష్ రావు గారు నన్ను ప్రోత్సహించి విద్యార్థి అధ్యక్ష పద్ధతులు నాకు అప్పచెప్పినారు. అయితే విద్యార్థి అధ్యక్ష పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ఎలాంటి పదవి కూడా మహేష్ గారికి రాలేదు. అంటే ఎందుకోసం? అట్లనేం లేదు. మొన్నటి వరకు నేనే అధ్యక్షుడిగా ఉన్నా. రీసెంట్లీ అధికారం పోయినది. తర్వాత యాక్చువల్లీ నేను ప్రభుత్వ పదవులలో ఉండాలనుకున్నా. ప్రభుత్వ పదవులు అర్థం ఏంటంటే ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడమా,
లేకపోతే నామినేటెడ్ పదవుల్లో ఉండడమా అనేటువంటి ఉద్దేశంతో నేను ఉండాలనుకున్నా. ఆ నేపథ్యంలోనే ఆ ఆలోచనలకు వచ్చి నా పెద్ద పనే అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం కోల్పోవడంతో అంటే ఆ పదవులు రాకుండా పోయినాయి తప్ప వేరే ఉద్దేశం ఏం ప్రభుత్వం లేదు. ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉన్నది ప్రభుత్వం. మీరు మొదటిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. సెకండ్ సారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ సెకండ్ సారి ఎందుకు మరి మీకు పదవి ఎందుకు ఇవ్వలేరు? 7 నుంచి 8 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్. ఓకే, పని చేసిరు, పని చేయలే అంటలేము. అవును. ఆడ ఏంది అంటే 2 సంవత్సరాలు 2 సార్ల రూలింగ్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. సరే, మీ పదవి కాలం అయిపోయింది. ఇట్లా పదవి కాలం అయిపోయిన తర్వాత ఆ క్షణాలలో అంటే రోజులు గడవక ముందే, నెలలు గడవక ముందే ఆల్రెడీ చాలా మందికి పదవులు వచ్చినాయి. మరి మీకెందుకు రాలేదు? ఓకే, నేను ఏమంటున్నా అంటే అప్పటికి నేను తర్వాత ఇది మా ప్రభుత్వమే వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది జిహెచ్ఎంసీ లాగా హైదరాబాద్ కూడా ఒక సిద్దిపేట కూడా ఒక కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్లో మొదటి కార్పొరేటర్గా నా గ్రామం, నా జన్మస్థలం లింగారెడ్డిపల్లి, ఆ లింగారెడ్డి పరిసర ప్రాంతం నుంచి మొదటి కార్పొరేటర్గా గెలిచి ఇంకా అందులో గొప్ప పదవి ఏదైనా ఉంటే అడుగుదామనేటువంటి ఉద్దేశంలో ఉన్న టైంలో ఉన్నది. తర్వాత నాకు మున్సిపల్ ఎన్నికలు కానీ అవి కానీ ఏం రాలేదు, ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఉన్నది 100% మా నాయకుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఇప్పుడు కార్పొరేటర్ కాలే కాబట్టి కౌన్సిల్ ఉంది కాబట్టి ఒకవేళ మరి ఇప్పుడు మీరు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే టికెట్ వస్తుంది మీకు? 100% వస్తుంది. మీకన్నా సీనియర్లు ఉన్నారు కదా? సీనియర్లు, నేను కూడా సీనియరే. నేను ఎందుకంటే అంటే మీ 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. అంటే మీకన్నా సీనియర్లు, మీరు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రాకముందు నుంచి హరీష్ రావుతోని హరీష్ రావు దగ్గరనే ఉండి హరీష్ రావు ఒక టైంలో అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీరు పార్టీలో చేరకముందు కూడా లావటిన నాయకులు ఉన్నారు కదా? అవును. అయితే నేనేమంటున్నా వాస్తవమే. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీకు, మా నాన్న తెలుగుదేశంలో ఉన్నానని ఇంతకుముందు చెప్పిన. తెలుగుదేశంలో నాకు ఆ కండువా వేసింది కేసీఆర్ గారు. 1994 ఏప్రిల్ 18 లింగారెడ్డిపల్లి గ్రామానికి వచ్చి జెండా పండుగలో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆ సందర్భంగా టీ తాగడానికి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కేసీఆర్ గారు నిలబడి ఉండగా ఆయన మెల్లో ఉన్నటువంటి కండువా తీసి నా మెల్లో వేసిండు కేసీఆర్ గారు, ఆనాడు తెలుగుదేశం పార్టీ కండువా. తర్వాత 2014లో సేమ్ ఏప్రిల్ 18 అనుకోకుండా మళ్ళీ గులాబీ కండువా కూడా నా మెల్లో కేసీఆర్ గారు వేసిండు. ఇక్కడ పార్టీలు మీరు చూస్తున్నారు, కానీ నేనేమంటున్నా అంటే మేము మొదటి నుంచి కూడా కేసీఆర్ గారితో ఉన్నాం. అంటే మొదటి నుంచి కూడా ఇలా లింగారెడ్డిపల్లిలోనే ఫస్ట్ కేసీఆర్ గారికి ఎవరైనా దగ్గర కుటుంబం ఉంది అంటే అది మా కుటుంబమే, ఇంకా వేరే కుటుంబం కాదు. లింగారెడ్డిపల్లిలో కేసీఆర్ గారికి ఒక వ్యక్తి, ఒక నమ్మిన బంటు ఉన్నారు అంటే అది మా కుటుంబమే. మా నాన్నగారి నుంచి నేను నా వరకు ఉన్నాం కాబట్టి 100% మేము సీనియర్లమే, దాంట్లో ఎలాంటి అపోహలేమో అవసరం లేదు. ఒకవేళ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యి టికెట్ మీకు వస్తుందని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు? ఛాలెంజ్ చేయట్లేదు, మా హరీష్ రావు గారి పైన నమ్మకం ఉంచిన. ఛాలెంజ్లు కాదు, ఇక్కడ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టికెట్ రాకపోతే? 100% వస్తుంది. ఒకవేళ రాకపోతే? రిజర్వేషన్ రాకపోతే అంటే ఒకవేళ రిజర్వేషన్ వచ్చి మహేష్ గారికి టికెట్ రాకపోతే? రిజర్వేషన్ రాకపోతే ఆలోచిద్దాం, కానీ రిజర్వేషన్ వచ్చి టికెట్ రాకపోవడం అనేది లేదు. రిజర్వేషన్ వచ్చి టికెట్ రాకపోతే? టికెట్ రాకపోవడం అనే ఛాన్స్ లేదు. ఒకవేళ రాకపోతే? ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదంటూ మీరు మా నాయకుడి మీద నమ్మకం, మీ నాయకుడి మీద నమ్మకం ఉందని మీరు అంటారు. ఓకే, దాంతో బాగానే ఉంది. ఒకవేళ టికెట్ మేరు మహేష్ కాక ఇంకా అదర్ పర్సన్ కి ఇస్తే మహేష్ పరిస్థితి ఏంటిది? పార్టీ నిర్ణయించినటువంటి అంశంగా శిరసా వహిస్తుంది. అంటే పార్టీ నిర్ణయించిన అంశం కట్టుబడి ఉంటారా, లేకుంటే పార్టీ మారే ఆలోచన? లేదు, హరీష్ రావు గారి మీద విశ్వాసంతో పార్టీ కట్టుబడి పనిచేస్తాం కంపల్సరీ. 100% ఇదే మాట మీద ఉంటారా? గులాబీ జెండాయే లక్ష్యంగా పనిచేస్తాం. ఒకవేళ మరి వేరే వాళ్ళకి టికెట్ వస్తే మహేష్ సపోర్ట్ చేస్తారా? పార్టీనే గెలిపించుకుంటాం. మా లక్ష్యం ఒకటే, అల్టిమేట్ గా గులాబీ జెండా ఎగరవేయడం, కారు గుర్తు గెలవడమే మా లక్ష్యం. మా నాయకుడికి హరీష్ రావు గారికి అదే బహుమతి ఇస్తామనుకుంటాం తప్ప ఇక్కడ వ్యక్తులతో సమానం కాదు. వ్యవహారం అది ఒక వ్యవస్థ, టీఆర్ఎస్ పార్టీ అనేది వ్యవస్థ. మా వ్యవస్థను మేము గెలుచుకుంటే మేము గెలిచినట్టే కదా ఆటోమేటిక్గా. ఒకవేళ మహేష్కి టికెట్ వచ్చింది అనుకోండి, మహేష్ టికెట్ వస్తే మహేష్ గెలుస్తారా లింగారెడ్డిపల్లిలో? 100% గెలుస్తాడు. మేరు మహేష్ అంటే ఊర్లోనే ఉండరు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఊళ్ళోనే ఉంటాను నేను. ఊళ్ళోనే ఉండరు, అసలు ఊళ్ళో ఉండడు, ఫోన్ చేసినా లావట్టాడని అంటున్నారు. అయితే నేను ఫోన్ 100%
అన్ని నిత్యం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీలో ఉంటా. నా మీద మా గ్రామంలో ఎలాంటి చిన్న రిమార్క్ కూడా లేదు. ఎందుకంటే ఈ నిమిషం వరకు నేను ఒక 40 సంవత్సరాలు ఉన్నా. 40 సంవత్సరాల వ్యవధిలో ఒక్క వ్యక్తితో కూడా నేను ఎక్కడ గొడవ పెట్టుకోలేదు, ఓ పంచాయతీ పెట్టుకోలేదు, ఓ పేచీ పెట్టుకోలేదు. అందరితో సమ్మేళనంతో పనిచేసుకుంటాం. మీరు కాబట్టి అట్లాంటి సందర్భంలో మీరు గొడవలు అందరికి పర్సెంట్ మీరు గొడవలు పెట్టుకున్నారని మేము అంటలే. ఇక్కడ జరిగేది ఏంది, అసలు మేరు మహేష్ అన్నట్టు ఆయనే లింగారెడ్డిపల్లిలో ఉండడు. ఆయన ఏదో చుట్టం చూపులాగా ఊరికొచ్చి పోతున్నాడు. మరి ఆయనను గెలిపించుకుంటే మనల్ని ఏడ పట్టించుకుంటారని ఆల్రెడీ జనాలు అంటున్నారు. ఇది మీకు తెలియదు. సరే, జనాలు మీరు అనుకుంటున్నారు నేను గెలుస్తా అని అంటున్నారు. మరి జనాలు అంటున్న మాట అది కదా. అయితే 100% జనాలకు తెలుసు మహేష్ నేను ఎక్కడి నుంచి రాలేదు. మీ సొంత ఒకవేళ ఇన్ కేస్ మీ సొంత పార్టీ నాయకులు కూడా మేరు మ్యాచ్ కు టికెట్ వస్తే మేము సపోర్ట్ చేయమనే ఉద్దేశం కొద్ది ఉన్నారని అట్లా ఉండదు. పార్టీ క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ గల పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మా నాయకుడు హరీష్ రావు గారు ఎట్లా సూచిస్తే అట్లా పనిచేస్తాం. అంటే హరీష్ రావు అని ఎన్నిసార్లు మాటకు ముందు హరీష్ రావు ఆయనే కదా, హరీష్ రావు అని మాటకు ముందు మాట వెనుక హరీష్ రావు అంటారు. మరి ఇదే హరీష్ రావు గారు మేరు మహేష్ ను ఇంత తొందరగా దగ్గర తీసిరు, ఇదంతా బాగా సాగుతుంది, కొనసాగింది, అయిపోయింది. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం పోయింది, అదైంది. మరి మేరు మహేష్ ను ఈ సందర్భంలో ఎప్పుడు కూడా ఆయన కార్లు ఎక్కించుకొని తీసుకోగా కనవ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కిన. అసలు లింగారెడ్డిపల్లిలో హరీష్ రావు గారి కారులో వెనకాల కూర్చున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్లీ నేనే. ఇక దాంట్లో నేను చెప్పుకోవడం కాదు, ప్రజలందరూ తెలుసు. హరీష్ రావును ఇంతగానం పొగుడుతున్నారు. మరి ఇదే హరీష్ రావుకి దళితులు అంటే నచ్చదట కదా. అది తప్పుడు విషయం. నేను కూడా దళిత బిడ్డను, నేను దళితున్నే కదా. మరి హరీష్ రావు నన్ను అయితే కార్లు ఎక్కించుకుంటాడు, నాకైతే ఆయన డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతాడు, నాకైతే ఆయన డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతాడు. మరి ఎడబట్టించుకున్నట్టు హరీష్ రావు చుట్టూ కేవలం ఒక 4-5 రెడ్డిలే రెడ్డిలే తిరుగుతూ ఉంటారు. రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. గతంలో కూడా ఆయనకు నచ్చిన వాళ్ళకే చైర్మన్ పదవులైనా ఏ పదవైనా ఆయనకు నచ్చిన వాళ్ళకే ఇచ్చిండు. దళితులకు అసలు ఒక పదవి కూడా రాలేదు, చైర్మన్ పదవి. ఆయన గెలుపును ఈర్ష్యగా చూడలేనటువంటి వాళ్ళు, ఆయన గెలుపును ఆయనను ఈర్ష్యగా చూసేటువంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం దుష్ప్రచారం ఏంటన్నా? ఎవరికి ఇచ్చారు ఎప్పుడు? ఏ చైర్మన్ పదవి దళితునికి అప్పచెప్పారు? రాగుల సారయ్య గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. నంగనూరు, అది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ, మార్కెట్ కమిటీ అంటే ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించిన పదవులైనా సరే, ఇంకా వేరే ఏదైనా సరే, కేవలం రెడ్డిలనే హరీష్ రావు గారు. నేను ఏమంటున్నా, ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకు అవకాశం వచ్చింది. అవకాశం ఇస్తే ఒక ఎస్సీని చేయాలని చెప్పేసి పాలమాకులకు చెందినటువంటి ఎస్సీ మాలకు సంబంధించినటువంటి నాయకుడు, ఆ మండలానికి చెందిన నాయకుడు రాగుల సారయ్య గారిని ఉమ్మడి మెదక్ జిల్లాకు జెడ్పీ వైస్ చైర్మన్ చేసిండు మా నాయకుడు హరీష్ రావు గారు. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ అదే ఎస్సీకి ఆ మండలం రిజర్వేషన్ వస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు. అదేవిధంగా మరి ఎక్కడ పట్టినట్టు అక్కడ నామన్ల రామచంద్రం అని చెప్పేసి ఒక ఎంపీపీని చేసిండు చిన్నకోడూరులో. మరి ఎర్ర యాదయ్య అని చెప్పేసి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు సిద్దిపేట రూరల్ మండలంలో, అంతకుముందు ఎంపీపీగా ఉన్నాడు. ఆయన ఒక దళిత మాదిగ బిడ్డ. ఇట్లా నువ్వు ఎటు చూసినా ఎస్సీలమే ఉన్నావు కదా, ఎస్సీలమే ఉన్నాం. మేము ఎస్సీలను ఎట్లా నెగ్లెక్ట్ చేసినట్టు? ఆయన ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద హరీష్ రావు ఎస్సీల దళితులతో భోజనం చేస్తారు అని అంటారు. అవును, మరి ఇదే దళితుల ఇళ్ళకు పోయి దళితులే అని కాదు, అందరితో చేస్తారు. దళితుల ఇళ్ళకు పోయి హరీష్ రావు ఏ రోజు అన్నం తిన్నారు? చేస్తాడు, తింటాడు. ఆ సందర్భం రాలేదు. ఎందుకు తినలేదు? మొన్న హరితారం ఆఫీసరు ఐలయ్య గారు ఉన్నారు, ఆయన భోజనం పెట్టినాడు. ఏది అక్కడ ఏదో బోనాల పండుగ అయితే ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసాడు. నేనున్నా గతంలో నేను ఒక ఇల్లు కట్టుకున్నా, నేను పిలిచిన వచ్చిండు భోజనం చేసిండు. దానికి ఎందుకు? నా ఇల్లు అంటే ఆయన ఇల్లు అయినా నా ఇల్లు అయినా ఇంకో ఇల్లు అయినా దళితులమే కదా. మనం నేను అనేది అట్లా అంటలేను. ఈ ఫంక్షన్లు వేరు. అంటే నార్మల్గా ఒక దళిత సంబంధించిన పూరి గుడిసెలు ఉన్న వాళ్ళైనా, పూర్తిగా లేని వాళ్ళ ఇళ్ళకైనా హరీష్ రావు ఇంతవరకు పోయి ఏ రోజు కూడా కనీసం వాళ్ళ ఇళ్ళలో అడుగు పెట్టలేదు. అంటే నార్మల్గా అంటే రెగ్యులర్గా ఉంచే టైంలో ఎవరింట్లో పోయి మనమైనా తింటాం అన్నం? మనం ఇలా సాధారణంగా ఉన్నాం, ఇంట్లోకి వెళ్తేప్పుడు మన ఇంట్లోనే మనం అన్నం తింటాం, కానీ పక్కింట్లో పోయి తినం కదా. పక్కింటోడు పిలిచి పండుగ చేసుకుంటున్నానో లేకపోతే అన్నం పెడతానో పిలిస్తేనే కదా పోయేది మనమైనా. మరి అట్లా ఆయన కూడా అంతే కదా, పండుగ చేసుకున్నాను పిలిస్తే వస్తాడు, తింటాడు, పోతాడు. కానీ
ఏం పిలవకుండానే చేసి వచ్చింది అన్నం పెట్టాలని చెప్పేసి అడగరు కదా ఎవరు కూడా. అంటే హరీష్ రావు గారిని బాగా జోకుతున్నట్టు కనబడుతుంది. జోకుడని మీరు అంటున్నారు, ఆ. ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను చెప్తున్నా, అంటే వాస్తవాలు చెప్తామని నేను 8 చెప్తున్నా. సంవత్సరాలలో హరీష్ రావు గారిని బాగానే జోకి మాటలు బాగా చేస్తున్నట్టు. నేను నిజాలు చెప్తున్నా, మీరు జోకుడు అంటున్నారు. ఆ పదం కూడా నాకు తెలియదు అదేంటో. అంటే మాటకు ముందు మాట వెనుక హరీష్ రావు అనే మాటనే వస్తుంది కదా మీ నోట్లోకి వెళ్ళి మొత్తం. అవును. అదే ఇట్లా అయితే మీ హరీష్ రావు అని ఇట్లా అంటారు కదా అన్న. అయితే చాలా మంది కూడా హరీష్ రావు గారు, సరే మీరు హరీష్ రావు గారు దళితుల ఇళ్ళకి వస్తాడు, అన్నం తింటాడు, సరే ఆయనే అన్ని పనులు చేసిండు, దళితులకు కూడా పదవులు ఇచ్చిండని అంటారు. ఓకే, బాగుంది. మరి హరీష్ రావు గారి పేరు అడ్డం పెట్టుకొని మరి మొత్తం సెటిల్మెంట్ కూడా చెప్తున్నారట కదా మంచిగా గట్టిగా. సెటిల్మెంట్ ఎవరు చేస్తున్నారు? సిద్దిపేటలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం సెటిల్మెంట్లు, మొత్తం పేదల భూములను కబ్జాలు చేసుకుంటా మొత్తం ఇదే పని చెప్తున్నారట కదా. అది డిపాజిట్ రానటువంటి కాంగ్రెస్ వాళ్ళు, డిపాజిట్లు దక్కనటువంటి బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారమే 10 తప్ప సంవత్సరాల అధికారం ఉన్నది ఎవరు? చేస్తున్నటువంటి అదే చెప్తున్నా. డిపాజిట్లు రానటువంటి బీజేపీ కాంగ్రెస్ అంటున్నా నేను మా పార్టీ గురించి చెప్పట్లేదు. డిపాజిట్లు రానటువంటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరు అనట్లేదు. ప్రజలు ఎవరు అనట్లేదు. ప్రచారం కాదు అంటే ప్రజలు అనకపోవడం అనేది ఏం లేదు. ఆల్రెడీ కనిపిస్తుంది ఏడేడా ఏమైనా కబ్జాలు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు, సెటిల్మెంట్లు ఎన్ని చేస్తున్నారు, ఎవరో ఏం కేసులు పెట్టండి. ఎవరు కబ్జాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి. మొన్న కూడా ఒక సరే మీరు ఇంత మంచిగా చెప్తారు కదా హరీష్ రావు. నేను ఒక లా చదువుకున్నా, నేను ఒక న్యాయవాదిని, నేను ఒక లా చదువుకున్నా. మీరు కేసులు పెట్టండి, లోపల ఇద్దాం. మీరు చెప్తారు కదా ఇంత చెప్తారు కదా హరీష్ రావు కోసం. మా నాయకుడు అట్లాంటి మొన్నటికి ఒక బీసీ బిడ్డకు మన ఎస్ఆర్ ప్రోగ్రామ్ సంబంధించి అరే ఒక గౌడ బిడ్డకు 10 వార్డులు ఇవ్వమని చెప్పి ఒక రెడ్డి నాయకుని చెప్తే ఒక్క వార్డు కూడా అప్పచెప్పలేరట. అంటే అట్లా ఉండదు. పని ఎవరు చేస్తారో, ఏ పని ఎవరు చేస్తారో అది సమర్థిస్తారు. నేను ఒక 20 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా ఉన్నా కాబట్టి విద్యార్థి నాయకుడు కావచ్చు, లేకపోతే నీట్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మన నీట్ కాక్రోచ్ ఉద్యమం జరిగింది. దాని మీద మాట్లాడాలి అంటే మెరుగు మహేష్ నువ్వు వెళ్ళరా అని చెప్తారు. అయితే మీరు వెళ్ళండి ఏం చెప్తారు, మహేష్ నువ్వు వెళ్ళండి ఏం చెప్తారు. ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి, నాకు అనుభవం. అట్లే ఎవరికి ఎలక్షనీరింగ్ లో ఒకరికి అనుభవం ఉంటుంది, ఆర్గనైజింగ్ లో ఒకరికి అనుభవం ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు కదా, అట్లా చేస్తాడు మా నాయకుడు. కానీ మీ నాయకుడే స్వయంగా ఒక రెడ్డి నాయకుని చెప్పి ఆ అబ్బాయికి గౌడ బిడ్డకు కొన్ని వార్డులు అప్పచెప్పురు అని చెప్తే ఆ రెడ్డి నాయకుడు కనీసం అక్కడికి పిలిచి ఒక్క వార్డు కూడా అప్పచెప్పలేడు. అట్లాంటిది మీ పార్టీ క్యాంప్ ఆఫీసులనే జరిగింది, బహిరంగంగా జరిగింది. అట్లాంటిది ఏముండదు. వీడియోలు ఉన్నాయి అట్లాంటివి నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్లే చేసుకోండి. వీడియోలు ఉన్నాయి, ప్లే చేసుకోండి. అట్లాంటిది ఏముండదు. అంటే మా నాయకుడు చెప్పినట్టు వీడియో ఉండాలా, మీరు చెప్పినట్టు వీడియో కాదు. మీరు ఏదైనా చెప్పొచ్చు. మా నాయకుడు హరీష్ రావు గారు అట్లేముండదు. సరే ఓకే, ఇదంతా సరే మీ నాయకుడు చెప్పలేడు, సరే అది ప్రతిపక్షాలు చేస్తున్నారు. ఓకే డన్. మరి ఇదే మీ క్యాంప్ ఆఫీస్ లా మీ సొంత పార్టీ నాయకులే కొట్టుకోవడానికి పోయినారు. ఇదే విషయంలో ఒక గౌడ బిడ్డను దూరం పెడుతున్నారు అని చెప్పి. అట్లాంటిది ఏం జరగలేదు మా పార్టీ ఆఫీస్ లో. ఆ పార్టీ ఆఫీస్ లో జరగలేదు, మా క్యాంప్ ఆఫీస్ లో జరగలేదు. క్యాంప్ ఆఫీస్ లో అట్లాంటి ఏం జరగలేదు. మీ క్యాంప్ ఆఫీస్ లో ఎన్ని లోన్లు జరిగినా లోపలనే సెటిల్మెంట్ చేస్తారు కదా. చూపించండి, కెమెరా ఉంటే చూపించండి. కెమెరాలో బందీ అయితే బీఆర్ఎస్ ప్రశ్నించే మీడియా వాళ్ళని లోపలికే రానియారట. అట్లేముండదు. ఇప్పుడు ఈ నిమిషం ఇప్పుడు మనకి కెమెరా ఆన్ పెట్టుకుని మా ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఆడికే పోదాం. గేట్లు అందరికి ఓపెన్ ఉంటాయి. గేట్ లోపల ఉంటాయి మనుషులు, గేట్లు అందరికి ఓపెన్ ఉంటాయి. ఎవరైనా పోవచ్చు, గేట్ లోపల ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు వచ్చినారండి, పొద్దున వచ్చినారండి, స్వాగతం, ఆల్వేస్ స్వాగతిస్తాం. ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి విషయానికి తలుపులు ఓపెన్ చేసి ఉన్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలోనే రెండో నాయకుడు హరీష్ రావు గారు అని చెప్పేసి మీ మీడియా అంతా చెప్తా ఉంటే మీరు తలుపులు ఉంటాయి, లోపలు ఉంటాయి, క్లోజ్ ఉంటాయి అని చెప్పడంతో అర్థం లేదు. మొత్తం మీదనైతే ఏదేమైనా కానీ మా బీఆర్ఎస్ పార్టీలో ఏం తప్పులు జరిగినా జరగలేమని కప్పిపుచ్చుకుంటారు. అట్లాంటిది ఏం జరగవు. ప్రశాంతంగా క్రమశిక్షణ గల పార్టీ. మరి మన సోషల్ మీడియాలో హౌసింగ్ బోర్డు ముట్టడి, రెడ్డి లైన్లు ముట్టడి అని చెప్పి కొంతమంది బీసీ నాయకులు, దళిత నాయకులు పెట్టారు కదా. అట్లాంటిది ఏమి ఉండదు. సోషల్ మీడియా అంటే మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ఏముంటది అంటే, సోషల్ మీడియా ఏముండదు. నేనున్నా నా ఐడి కూడా ఇంకోటి ఫేక్ గా దొంగలించి వాడు పెట్టినట్టుగా చేస్తారు. అట్లాంటి సోషల్ మీడియా యుగం స్టార్ట్ అయింది. కాబట్టి
నిజంగా ఆ అభ్యర్థులు జెన్యున్గా వచ్చి వాళ్ళు పెట్టింది అయితే నేను అనుకోను, వాళ్ళు పెట్టిందని మాత్రం నేను అనుకోను. అయితే మీరు అంటారు సరే, మీరు బాగా చెప్తారు, ఓకే, నేను కాదు అంటలేను. మీ బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షాల మీద మీరు చాలా మాటలు అంటారు, అన్న గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఇళ్ళ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు మీ సొంత పార్టీలనే గ్రూప్ రాజకీయాలు ఏ గ్రూప్ లేదు, మా గ్రూప్ అంతా కూడా కేసీఆర్ గ్రూప్, హరీష్ రావు గ్రూపే. హరీష్ రావు ముందటనే మొన్న తిట్టుకున్నారు కదన్న కొంతమంది నాయకులు. ఎవ్వరు తిట్టుకోలే, మీరే అభూత కల్పన చేస్తున్నారు, ఎవ్వరు కూడా తిట్టుకోలే. అంటే మీరు ఆ సాహసమే ఉండదు మా దగ్గర. తప్పు చేసినా కానీ మేము తప్పు చేయలేమని చెప్పి ఒప్పుకుంటారు. మా దగ్గర అట్లా ఉండదు, ఒకటే విధానం, క్రమశిక్షణ గల పార్టీ మాది. మళ్ళీ చెప్తా ఉన్నా, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కాబట్టి ఎలాంటి తప్పు జరగదు. అంటే ఇప్పుడు సరే అన్న, మీరు ఒప్పుకునేటట్లు లేరు కానీ నేను చెప్దామన్నా కానీ సరే ఇదంతా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మేరు మహేష్ గారు బాగా పైసలు సంపాదించుడు, బీఆర్ఎస్ అనే పేరు అడ్డం పెట్టుకొని విద్యా సంస్థ దగ్గర నుంచి పైసలు మంచిగా గుంజినని బయట అంటారు. అందుకనే ఒకటి మైత్రివనంలో ఇల్లు, లింగరెడ్డిపల్లి కాడ ఇల్లు, కారు, ఇవన్నీ ఎడికలు వచ్చినాయని అంటారు. మరి దీనికి మీ సమాధానం? నిజంగానే ఏ విద్యా సంస్థ దగ్గరికైనా పోవచ్చు, పోదాం. ఏ ఒక్క విద్యా సంస్థతో కనుక చెప్పిస్తే జీవితంలో అంటే ఎంత ఛాలెంజ్గా చెప్తా ఉన్నా, ఇది ఛాలెంజ్గా చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసా, ఒక విద్యా సంస్థ దగ్గర కనుక నిరూపిస్తే అంబేద్కర్ ముందు ఊరేసుకోవడానికి సిద్ధం. ఒక్క విద్యా సంస్థ అంటే అంత పెద్ద, ఇంత చిన్న దానికి అంత రియాక్షన్ ఎందుకు అని అంటానంటే, మెరుగు మహేష్ అంటేనే ఆయన దగ్గరికి పోతే ఛాయ్ తాగిపించి పని చేయించి పంపిస్తాడు అనేది ఒకటి నానుంది జనంలో. అట్లా ప్రతిరోజు నా ఇంటికి 20 నుంచి 30 మంది వస్తారు. ఒకరు కాగితాలు పట్టుకోనో, ఒకరు పెన్షన్ కోసమనో, లేకపోతే ఒకరు కాలేజీల సీట్ కోసమనో, లేకపోతే ఇంకోరన్నా మన ఇంటికి వచ్చి పని చేస్తారు. నేను అనా పైసా పబ్లిక్ దగ్గర తీసుకోవడమో లేకపోతే చేయడం ఉండదు. నేనే 10 రూపాయలు ఖర్చు పెట్టి పనిచేసి ఇంటికి పంపేటువంటి మనస్తత్వం నాది. కాబట్టి నేను జీవితంలో నాకు పైసలు తీసుకోవడం అనేది చేయలేదు, చెయ్యను. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి డబ్బులు వచ్చినాయి అంటారు. ఓకే, సంతోషం. మాకు రంగనాయక సాగర్లో 10 ఎకరాల భూమి పోయింది. ఆ భూమితో వచ్చినటువంటి కాంపెన్సేషన్ నా దగ్గర ఉన్నది. ఆ కాంపెన్సేషన్లోకి వెళ్ళి అప్పుడు మా నాన్నగారి సహకారంతో అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కున్నా. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ ముందు బాలాజీ హోమ్స్ అపార్ట్మెంట్ అని ఇల్లు కొనుక్కున్నా. ఆ ఇల్లు కొనుక్కొని కొన్ని రోజులు ఉన్న తర్వాత అది కొంచెం నచ్చలే, అపార్ట్మెంట్ కల్చర్ అంతా నచ్చలే. అది కల్చర్ నచ్చకపోతే ఆ అపార్ట్మెంట్ సేల్ చేసుకొని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతోటే మైత్రివనంలో ఫ్లాట్ కొనుక్కున్నా. ఖాళీ స్థలం, ఫ్లాట్ మీన్స్ ఖాళీ స్థలం కొనుక్కున్నా. నేను చెప్తాను, ఖాళీ స్థలం కొనుక్కున్నా. ఆ ఖాళీ స్థలం కొనుక్కున్న తర్వాత బ్యాంకు నాకు సిబిల్స్, ఇంతకుముందు నేను సరే ఈ మీడియా ముందు చెప్పే వ్యాపారం కాదు కానీ సరే దాంట్లో అది కూడా చెప్పొచ్చు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు ఇస్తుంది కాబట్టి. వైన్స్లో వ్యాపారం ఉండే, వైన్స్లో ఎట్లొచ్చినాయంటే కూడా చెప్తున్నా డబ్బులు. నాకు వైన్స్లో వ్యాపారం ఉండే, వైన్స్లో వ్యాపారంలో సిండికేట్లలో నేను పనిచేసి వైన్స్లో వ్యాపారంలో డబ్బులు సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి ప్లస్ రెండోది ఈరోజు కూడా యూనియన్ బ్యాంకులో నాకు 64 లక్షల రూపాయలు లోన్ ఉంటుంది. అక్షరాల యూనియన్ బ్యాంకు మెదక్ రోడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో సిద్దిపేటలో మెయిన్ బ్రాంచ్, దాంట్లో 64 లక్షల రూపాయలు లోన్ ఉంటుంది. ఆ 64 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నా. అయితే అపార్ట్మెంట్ అమ్మినటువంటి ఫ్లాట్ తోటి పైసలతోటి జాగ్ కొనుక్కున్నా మైత్రివనంలో. బ్యాంకులో తీసుకున్నటువంటి 64 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నా. ఇలా ఇంకా ఎక్కడ ఉన్నదో నాకేం అర్థం కాలేదు. మీదికి చూపెట్టడానికి లోన్లు ఇవన్నీ తీసుకున్నారు. 64 లక్షలు అయితే వృధా తీసుకొచ్చి వేరే కాలువలో మురికి కాలువలో ఏం కదా పనే చేసుకుంటే ఈ లోన్లు చూపెట్టడానికి కేవలం మీద నుంచి చూపెట్టడానికి లోన్లు అట్లా అంటారు కదా. బ్యాంక్ మేనేజరు ఒక మాట, ఇప్పుడు బ్యాంక్ మేనేజరు రిజర్వ్ గా ఆయన పని చేయడానికి వస్తున్నాం అంటే పని ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడా ఈ పేమెంట్ ఏం పని పడ్డది, ఎంతవరకు చేసినాం, అంతెందుకు తమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంద్రమ్మ ఇల్లు ఆఫ్టర్ ఆల్ 5 లక్షల రూపాయలు ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లుకే బేస్మెంట్ కు వచ్చిందా బిల్లు, స్లాబ్ లెవెల్ అయిందా లేకపోతే ఇది లెవెల్ అయిందా అని కండిషన్లు పెట్టారు. అసొంటిది ఓ ప్రైవేటు బ్యాంకు 64 లక్షల రూపాయలు లోన్ ఇచ్చింది అంటే పుస్తకం కళ్ళు మూసుకొని ఇయ్యారు కదా. అంటే కళ్ళు మూసుకొని ఇయ్యారు కదా, మేము పని చేసుకుంటేనే వాళ్ళు లోన్ ఇచ్చిండు, అంతే కదా. అయితే మీరు కొనుక్కున్నాము ఇవన్నీ లీగల్, మేము అంటే కొనుక్కున్నాము ఇవన్నీ ఎవిడెన్స్తో ఉన్నాయి, మేము లీగల్గా చూసుకున్నామని అంటారు. అయితే చాలా మంది ఏమంటారు అంటే మేరు మహేష్ కింది హరీష్ రావు ఇల్లు కట్టించిండు, హరీష్ రావు జాగ కొనిచ్చిండు, ఆ కియా కారు కూడా హరీష్ రావు కొనిచ్చిండని అంటున్నారు. నాకు కియా కారు అయితే లేదు, మరి నెంబర్ 1 కారు ఉందట కదా, ఒక కారు ఎందుకు? నా కారు నాకు ఉంది, హరీష్ రావు గిఫ్ట్ ఇచ్చిండు అని అంటున్నారు కదా. వినండి, నా కారు నాకు ఉంది, లేదు ఆ కారు నేను ఇంతకుముందు చెప్పిన వైన్స్ వ్యాపారంలో నేను డబ్బులు సంపాదించిన,
ఆ డబ్బులు సంపాదించిన దానికే ఆస్తి కొనుక్కున్నా, లేకపోతే ఇంకోటి చేసిన. ఇంకోటి కొనుక్కోవడమే కాదు, ప్రజల్లో ఖర్చు పెట్టిన. మళ్ళీ ఆస్తి కొనుక్కొని నేను కూడబెట్టింది కూడా ఏం లేదు. ఒక ఇల్లు తప్ప, నాకు మైత్రివనంలో ఇల్లు తప్ప నాకు వేరే మిగతా ఆస్తులు కూడా ఏం లేవు. లింగాయపల్లి అన్నావు, అది మా తాతల నుంచి వచ్చినటువంటి ఇల్లే, నేనైతే కొనలేదు అక్కడ. ఇంకా ఉన్నదే అమ్ముకున్నా. ఆ లింగాయపల్లిలో ఉన్నటువంటి ఆస్తులే నేను అమ్ముకున్నా. అర్థమైందా? అమ్ముకున్నా. అదేవిధంగా ఇంకా వేరే బయట ఆస్తులు కూడా ఏం లేవు నా దగ్గర. ఇలా స్టిల్ 2014లో నేను టీఆర్ఎస్లో చేరిన. ఆ 14 పాన్ కార్డు, అప్పటి నుంచి ఒక పాన్ కార్డు ఇస్తాను. అది చూడండి, మీరు చెక్ చేయండి. నేను అప్పటి నుంచి కూడా ఐటీ కడతా ఉన్నా. ఎందుకు కడుతున్నా? వైన్స్ల వ్యాపారం కావచ్చు, అంతకుముందు హాస్టల్లో సప్లై చేసేటువంటి టెండర్లు కావచ్చు, అంటే ఏదైనా, తర్వాత పెట్రోల్ బంక్ కోసము టెండర్లు వేయడం కావచ్చు, ఇట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పథకాలకు నేను టెండర్లు వేసి దాని ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పేసి నేను టెండర్లు ఆ విధంగా ప్లాన్ చేసిన తప్ప ఈ ప్రజల దగ్గరనో, లేకపోతే కబ్జాలు చేసో, భూ కబ్జాలు చేసో, అవినీతి చేసో ఇది నాకు అలవాటు లేదు, నా రక్తంలో కూడా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, మా నాన్నగారు కూడా తన సొంత ఆస్తిని అమ్ముకొని, తాతలు సంపాదించిన సొంత ఆస్తిని అమ్ముకొని ఉద్యమం చేసి ఫైట్ చేసి 300 మంది పట్టాలు ఇప్పించారు. 70 మంది అందులో ఎస్సీలకు, మిగతా వాళ్ళకు బీసీలకు, ఐదులకు. ఇలా ప్రశాంత్ నగర్లో జెడ్పీఎస్సీ ఇంద్రనాథ్ స్కూల్ ముంగట అందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించాడు. దానికోసం జైలుకు పోయొచ్చాడు ఆయన. తప్పుడు కేసు పడి జైలుకు పోయొచ్చాడు. ఆ జైలుకు పోయొచ్చిన నాటికి అప్పటికి రాయల్గా మెయింటైన్ చేసినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, అప్పటికి ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, భారతనగర్ ఇల్లు కావచ్చు, అన్నీ అమ్ముకొని క్లియర్ చేసుకున్నాడు తప్ప, అంటే ప్రజల కోసం పోరాడిన దాని క్రమంలో ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప మరి ఆయన సంపాదించుకోలేదు. ఆయన రక్తం పంచుకొని పుట్టినటువంటి నేను సంపాదించుకునే ఆలోచన లేదు. నేను మొదటనే రాజకీయ ప్రారంభం అయిందే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. కమ్యూనిస్ట్ పార్టీలో మరి ఉద్యమ భావాలు ఎట్టుంటో మీ అందరికి కూడా తెలుసు. నేను జనంలో ఉండే కమ్యూనిస్టు, ప్రజా కమ్యూనిస్టు నేను, కాబట్టి ఆ విధంగానే పనిచేస్తా ఉన్నా. హరీష్ రావు దగ్గర నుంచి అయితే ఏం డబ్బులు తీసుకోలే అంటారు మొత్తం మీదనైతే. హరీష్ రావు గారు ఆశీస్సులు ఉన్నాయి, హరీష్ రావు గారు అండదండలు ఉంటాయి, కానీ ఆర్థిక వ్యవహారాలు లేవు. అయితే అన్న, ఇప్పుడైతే మరి మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో అటు ఇటు చేసి బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలోకి పోయింది. ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది అన్న. 100% వస్తుంది. అవుతుందా? ప్రజలు చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారన్న. గతంలో కూడా మీరు మళ్ళీ అదే మాట అన్నారు, మా హరీష్ రావు గారికి 1,50,000 మెజార్టీ వస్తుందని. 50,000 మెజార్టీ దించారు కదన్న ప్రజలు. దించలే. అదేమైంది? ఓటింగ్ శాతం తగ్గడం వల్ల మెజార్టీ తగ్గింది. ఏదైనా సరే కదా, ఓటింగ్ శాతం తగ్గినప్పుడు తగ్గడం అనే కాదు. మీకు మీరు అన్నది 1,50,000 మెజార్టీయో, ఇంకొక ప్రచారాలు ఏంది 2 లక్షల మెజార్టీ అని చెప్పి అన్నారు. 100 ఓట్లు పోలైతే 90 ఓట్లు వచ్చినప్పుడు విషయం చెప్తున్నా తమ్ముడు, 50 ఓట్లే పోలేదు అనుకో, అవును 40 ఓట్లు మాకే వచ్చినాయి, దాంట్లో తప్పేంది? అదే మీరు తప్ప పోలింగ్ లో తగ్గింది కాబట్టి మెజార్టీ తగ్గింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, కష్టపడతాం, పోలింగ్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పోలింగ్ పెంచినా మా నాయకుడు మెజార్టీ మీద మాకే అసూయ పుట్టే విధంగా మెజార్టీ వస్తుంది తప్ప, మెజార్టీ ఇంకొకటి కాదు. గెలుపు, ఓటమి ఇట్లాంటి పదాలు లేవు మా గులాబీ జెండా డిక్షనరీలో. ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం ఉంటాం. రాష్ట్రం మొత్తంలోనే నెంబర్ 1 మెజార్టీ తోటి మా నాయకుడు హరీష్ రావు గారు గెలుస్తారు. మీ సారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడట. ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు గట్ల చేసే ఫామ్ హౌస్ లో అనుకున్నాడు. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అదే ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ లో పడుకున్నారు అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే రైతు బంధు వచ్చింది. కానీ ఇలా ప్రజాపాలన తిరుగుతున్న వాళ్ళకి రైతు బంధు వస్తుందా? అప్పుడు 100 ఎకరాలు ఫామ్ హౌస్ అన్నారు. ఫామ్ హౌస్ అన్నారు. 100 ఎకరాలు ఫామ్ హౌస్ అంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, ఏం రాలేదు. 100 అప్పులు కుప్పలు చేసి పెట్టి బీఆర్ఎస్ పార్టీ కదా. అప్పులు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ 70,000 కోట్లు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పే. మా నాయకుడు చేసింది కేవలము 2,80,000 కోట్లు మాత్రమే. 2 లక్షలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఓ రైతు బంధు ఇవ్వలేదు, ఓ దళిత బంధు ఇవ్వలేదు, ఏ పథకం పెట్టలేదు, ఓ కాళేశ్వరం కట్టలేదు, ఓ మిషన్ భగీరథ చేస్తలేదు. ఏ పథకం చేయకుండానే 3,50,000 కోట్లు అప్పు చేసింది. అప్పులు చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన, లేకపోతే కేసీఆర్ గారా? మరి గతంలో నవ్వొస్తా ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైతే మీరు కాళేశ్వరం అని ముచ్చట చెప్పారో, మరి ఆ కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది? కాళేశ్వరం కుంగింది. ఇలా పని అనేది కేసీఆర్ గారు తాపి పట్టుకొని పోయో, హరీష్ రావు గారు అది చేసే ఉండదు. కాంట్రాక్టర్లు చేసే పనిలో
ఇసుక వచ్చింది, అది కూడా కుంగిపోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అక్కడ రైతులు పోయి మనం పోదాం, మనం మీడియా తీసుకొని పోదాం. బ్లాస్టింగ్ ఆ బ్లాస్టింగ్ పెట్టే రేవంత్ రెడ్డి దాన్ని కుంగ చేసిండు. లేదు, బ్లాస్టింగ్ పెట్టే పర్రెలు వచ్చినాయి. అదే చెప్తున్నా, బ్లాస్టింగ్ పెట్టే కేసీఆర్ గారికి అపవాదు రావాలి, నాకు ప్రభుత్వం రావాలని చెప్పేసి ఎన్నికల ముందు బరాబర్ ప్లాన్ చేసి రాత్రికి రాత్రి బ్లాస్టింగ్స్ అయినాయి అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. బ్లాస్టింగ్ చేయాలని చెప్తారు. 100% మొన్న అవుతున్నాయి కదా, మొన్న చేసిరు కదా, నిన్నగా మొన్న చేసిరు కదా, ఎందుకు చేస్తారు అట్లా? మేడిగడ్డ కింద బ్లాస్టింగ్ పెట్టిరు కదా మొన్న. ఇప్పుడు చెక్ డ్యాములు ప్లేస్తున్నారు కదా ఇసుక కోసం. అప్పుడేమో కేసీఆర్ గారి మీద అపవాదు చేయడానికి బ్లాస్టింగ్ చేసిరు, ఇప్పుడేమో ఇసుక వ్యాపారం మైనింగ్ మాఫియా కింద బతకడానికి కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారు. సరే, బ్లాస్టింగ్ చేసేది ఏదైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే, డైరెక్షన్ లోనే ఇంత చేస్తారు అని అంటారు. మరి కేసీఆర్ అందరికి మంచి చేసిండు, మరి అధికారం ఎందుకు కోల్పోయారు? ఒకసారి ప్రజలు 10 ఏళ్ళు అయిన తర్వాత మనం రాష్ట్ర రాజకీయాల్లో కొంత చూడాలి. నేనైతే ఓ 20-25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎప్పుడు ఏ పార్టీ అయినా ఒక 10 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వం మారుతుంది. ఇదే జరుగుతుంది సర్వసాధారణంగా. నా వయసుతో చెప్తా ఉన్నా, నేను 20 సంవత్సరాలకు వార్డు మెంబర్గా అయినా, 21 సంవత్సరానికి మా ఇప్పుడున్నటువంటి లింగారెడ్డిపల్లిలో వార్డు మెంబర్గా గెలిచిన. ఆ 21 సంవత్సరం నుంచి కూడా చూస్తున్నా. 21 సంవత్సరం నుంచి అంటే ఇప్పటికూ 20 ఏళ్ళు అంతే కదా. ఈ 20 ఏళ్ళలో నేను చూస్తుంది ఏంటి అంటే, అంతకుముందు చరిత్ర కనుక అధ్యయనం చేసిన తర్వాత ఈ 20 ఏళ్ళ కళ్ళతో చూసిన, 10 ఏళ్ళ కోటి అధికారం అనేది పార్టీ మారుతూ ఉంటుంది. ఈ మారుతున్న క్రమంలోనే మార్పు జరిగిందేమో. ప్రజలు ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాయ మాటలకు కళ్యాణ లక్ష్మి పథకంతో అమ్మ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అంటున్నారు కదా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అంటే నమ్మిరు ప్రజలు. అరే ఈడ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 వస్తున్నాయి, అక్కడ తులం బంగారం కూడా వస్తుందట అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయ మాటల మోసాలకు ప్రజలు నమ్మి ఓట్లేసారు. కానీ ఇలా ప్రజలే రియలైజ్ అవుతారు, చెత్త కాంగ్రెస్, జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ ఓటేయమని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు కదా. గతంలో కూడా మీరు కూడా గట్టినే చేశారు కదా. ఎట్లా? దళిత బంధు ఇస్తామని చెప్పి ఎంతమంది దళితులకు ఇచ్చారన్న? దళిత బంధు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామా? దళిత బంధు కేవలం దళిత బంధు పథకాన్ని, హుజరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఆడ 100లకు ఆడ హుజరాబాద్ బై ఎలక్షన్ల కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కదా. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన అంటే ఎట్లా చెప్పగలుగుతావు? దళిత బంధు పథకం, దళిత బంధు కదా. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వంకు ఒక అధికారం ఉంటుంది. ఏంటిది అంటే, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా కాన్సెన్స్ ఎంపిక చేసుకుని దాని ముందు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని చూస్తారు. ఈ చూసే క్రమంలో అప్పుడు హుజరాబాద్లో పెట్టినాం. కాదు దాన్ని మీరేమంటారు? ఎలక్షన్ పథకం అంటున్నారు. ఎలక్షన్ పథకం కాదు, మేమేమంటున్నాం అది పైలట్ ప్రాజెక్ట్ కింద హుజరాబాద్ పథకం అని చెప్తున్నాం. హుజరాబాద్ లో మీరు అన్ని విశ్వ ప్రయత్నాలు చేసిరు, దళిత బంధు తీసుకొచ్చారు, ఇంకా అంటే అది చేసిరు. మొత్తం ఏం చేసినా గానీ హుజరాబాద్ ప్రజలు అప్పటికే మిమ్మల్ని తిరస్కరించారు కదా. ఇప్పుడు మళ్ళీ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు, పార్టీ మారిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు కదా, పార్టీ మారిన ఎమ్మెల్యే కదా ఆయన కూడా. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడు. అదే ఎమ్మెల్యే అంటే దళిత బంధు ఇయ్యలేదు, సరే మా నాయకుడు వస్తేనే, కేసీఆర్ వస్తేనే ఇస్తారని చెప్పేసి వాళ్ళు విశ్వసించారు కాబట్టి, మళ్ళీ కేసీఆర్ ను కోరుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కోటేశారు, కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఉంచినారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ బీఆర్, సరే నేనేమంటున్నా, దళిత బంధు గురించి మీరు అడిగారు, ఇదే మాట కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించండి. వాళ్ళు ఏమన్నారు? దళిత బంధు వాళ్ళు 10 లక్షలే ఇస్తారు, మేము 12 లక్షలు ఇస్తాం వచ్చినాక అని చెప్పారు. మరి అదేదో మర్చిపోయారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించారు? ప్రజల పక్షాన మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీడియా అంటే 4th స్టేట్ ఆఫ్ సొసైటీ. సో మీడియా పరంగా మీరు కూడా ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ అయ్యా మాకు 12 లక్షల రూపాయలు ఏమి నీ సంగతి ఏందని చెప్పి అడగండి. మేము కూడా చేస్తున్నాం కదా. మాకు ఇంటర్వ్యూ ఎవరు ఇచ్చినా వాళ్ళని అడుగుతున్నాం కదా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్స్తలేరట, ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని చీకొడుతురట అని మేము అంటున్నాం, మిమ్మల్ని కూడా అంటున్నాం కదా. ఎందుకంటే గతంలో మీరు చేసిన తప్పు మీరు ఎట్లా చేసిరో మేము పథకాన్ని ప్రారంభించినాం. ఒకటే, ఇది ఒక గొప్ప పథకం. ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ కూడా చెప్తున్నా, అసలు దేశంలో దళితులు అంటే ఏదో చిల్లర వేసినట్టుగా చిల్లర మళ్ళీ చిన్న చిన్న పథకాలు పెట్టి ఓట్లు వేయించుకున్నారు తప్ప, ఒక కుటుంబాన్ని పూర్తిగా సెట్ చేద్దామని చెప్పేసి కేసీఆర్ గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్షతోటి ఆ పథకాన్ని స్టార్ట్ చేసినారు. సరే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ పథకం ఇచ్చి కూడా మొత్తం డబ్బులు తీసుకున్నట్ట కదన్న నాయకులు. అట్లాంటిది ఏం జరగలేదు, ఎందుకంటే ఆన్లైన్ లో జరిగింది అది. ఇప్పుడు దళిత బంధు పథకం అనేది ఎక్కడ చేతికి ఇచ్చే 10 లక్షలు చెక్ ఇయ్యలేదు, 10 లక్షల రూపాయలు ఇయ్యలేదు. 10 లక్షల రూపాయలు వినండి చెప్తున్నా. ఇలా ఒక వ్యక్తి, సార్ నేను కారు కొనుక్కుంటా,
నేను బతుకుతా అంటే కారు కొనుక్కున్న షోరూమ్కే పైసలు కట్టిర్రు. కమిషన్ కానీ కమిషన్ కారు కొనుక్కున్న షోరూమ్కే పైసలు కట్టిర్రు కానీ ఈ వ్యక్తికి డబ్బులు ఇవ్వలే. అదే మరి ఎట్లా అవినీతి జరిగినట్టు? లీడర్లు ఒక పేరు ఎట్లా అవినీతి జరిగినట్టు? లీడర్లు ఒక పేరు రావాలంటే కమిషన్ తీసుకున్నాకనే తప్పు. అట్లాంటిది ఏం జరగలేదు. అట్లాంటిది ఏం జరగలేదు. అది తప్పు. అట్లా చాలా అది కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి మేము వస్తే ఈ ప్రచారం చేస్తే ఏమన్నదంటే మేము వస్తే 12 లక్షలు ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి. ఇప్పుడు మంచిగా గుర్తు చేసిరట. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిరంటే పక్కపొంటి ఉన్నటువంటి పక్కపొంటి నియోజకవర్గం రసమయ బాలకిషన్ గారి నియోజకవర్గం మానకొండూరులో మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఊరు ప్రెసిడెంట్ ఆయనకు ఇల్లు లేదట, ఇల్లు గుడియలేదట. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసి నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు తెచ్చుకుంటే ఎవరు చేస్తున్నారో తెలుసా? ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలు, ప్రెసిడెంట్లు, కౌన్సిలర్ గా పోటీ చేసేటోళ్ళు, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు వాళ్ళ ఇళ్ళ కోసం పెట్టుకుంటారు. కానీ మేమేం చేసినామంటే ఫస్ట్ ప్రజలు పెట్టుకోవాలి, మాకొద్దు, మా నాయకులకు వద్దు, మా కార్యకర్తలకు వద్దు, ప్రజలకు మేలు జరగాలి, ప్రజల తర్వాత మేము అని చెప్పేసి మా పథకాలు ఉన్నప్పుడు ప్రజలకు పెట్టినాం. కానీ ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ లీడర్లకు పెడుతున్నారు. ఇదే మీరు చెప్పిందే వాస్తవం. ఎందుకంటే మేము ఆ పద్ధతిలో ప్రజల్లో మా కార్యకర్తకు పెట్టలేదు, వాస్తవమే. మేము తర్వాత ఒప్పించుకున్నాం, వాస్తవమే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికి జరుగుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కోటేస్తావా అయితే నీకు ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఇయ్యలా మాట్లాడుతా ఉన్నా నువ్వు ఇందిరమ్మ ఫోటో పెట్టుకుంటావా అయితే నీకు ఇందిరమ్మ ఇల్లు, రేవంత్ రెడ్డి కండవ కప్పుకుంటావా అయితే నీకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి వ్యవహారం నడుస్తున్నది తప్ప ప్రజలకు ఏమాత్రం మేలైన ఏం మురిగింది ఏం లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు మీరేం చేశారన్న? డబుల్ బెడ్రూమ్ కట్టించినాం. ఎవరు కట్టించారు? ప్రభుత్వం కట్టించింది. ప్రభుత్వం కట్టించింది. అవును. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తప్ప బయట ఎవరికి ఇచ్చారన్న మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకే డబుల్ బెడ్రూమ్ అనౌన్స్ లేదు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఒక్కొక్కరికి ఆస్తులు ఉన్నోనికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు నా విలేజ్ ఉన్నది, నా లింగారెడ్డిపల్లి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎంతమంది చూపించగలుగుతావు? చూపిస్తా. మీడియా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సరే మీరు ప్రజలు అంటారు కానీ ఆడ మీరు అనే ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. లేదు, తప్పు. మేము కాంగ్రెస్ పార్టీ పాలసీ తీసుకోలేదు. మా కార్యకర్తలకు కడుపెండ పెట్టి మా కార్యకర్తల కొట్టు సరే ఏమన్నా చెప్పు, వాస్తవమైన నిజం అదే మాకు బాధ. ఇలా ఆ శాపం కూడా తలగొచ్చు. కానీ ఇలా మా కార్యకర్తల పొట్టలను పట్టుకొని బిగబట్టుకొని అటుకులు బుక్కో అన్నమ రామచంద్ర అనుకుంటూ కూడా ప్రజలకు సేవ చేసే తపంలో మేము సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వైపు మళ్లించడం తప్ప మా నాయకులు అట్లాంటిది జరగలేదు, ఎక్కడ చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సంక్షేమ పథకాలు కట్టించే క్రమంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే క్రమంలో నేను ఒక్కటి చెప్తున్నా, ఎక్కడన్నా ఒక్కరిద్దరు కార్యకర్త వచ్చి ఉంటే ఆయన పూర్తిగానే అక్కడ కూడా ఇల్లు లేక, పూర్తిగానే అది లేక, పూర్తిగా బిలో ప్రాపర్టీకి లోగా ఉండి ఏదన్నా జబ్బు జరిగి ఉంటే రావచ్చు. కానీ కార్యకర్తకు నాయకుడికి ఐడెంటిఫై అయినటువంటి గులాబీ జెండా వేసుకునేటువంటి ఏ నాయకుడు కూడా ఏ ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు రైట్ అన్న, ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు జరగడానికి ఆల్రెడీ మున్సిపల్ కాల పరిమితి అయిపోయింది. మున్సిపల్ ఎన్నికలకు ఇంకో 2-3 నెలలు అయితే మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళా జెండా ఎగిరేస్తుంది? 100%. ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్ లేదు కదన్న. 100%. ఏమని అంటే రూలింగ్ ఉంటేనే ప్రజలు ఓట్లేస్తారా? అట్లానే కాదు, రోల్ చేస్తూ ఓట్లేస్తారు. రూలింగ్ ఉన్నోని కాదు, మేము రోల్ చేస్తున్నాం. ఇక్కడ మా నాయకుడు హరీష్ రావు గారు రోల్ చేస్తున్నాం. 10 సంవత్సరాలు మీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మొత్తము అవినీతి, మొత్తం కబ్జాలు, సెటిల్మెంట్ చేసిర్రు. ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా మీ సిట్టింగ్ కౌన్సిలర్లు పార్టీ మారిర్రు. ఇప్పుడు ఇంకా కొంతమంది కూడా ఆల్రెడీ ఒక 7 నుంచి 8 మంది సిట్టింగ్ కౌన్సిలర్లు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. సిట్టింగ్ కౌన్సిలర్ అని మీరు అంటున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్ అని నొక్కాయించి మీరు చెప్తా ఉన్నారు. ఇందాక మేమేం చెప్తున్నా తెలుసా? ఎవడైతే తప్పు చేసిండో, ఎవడైతే కబ్జా చేసిండో, ఎవడైతే అవినీతి చేసిండో, ఎందుకంటే నాకు మర్యాద వచ్చు కానీ ఈ పదంలో నేను ఇట్లే మాట్లాడతాను. ఎవడైతే, ఎందుకంటే అవినీతి నాకు నచ్చదు, ఎవడైనా చేస్తే కూడా నాకు నచ్చదు. కాబట్టి ఎవడైతే అవినీతి చేస్తాడో, ఎవడైతే కబ్జా చేసిండో, ఎవడైతే అది చేసిండో వాడిని మందలిస్తేనే వాళ్ళు కాంగ్రెస్లో పోయిరు. ఇలా కాంగ్రెస్ లో పోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో పోయిన వాళ్ళందరూ కూడా
తప్పులు చేసిన వాళ్ళే తల ఇక్కడ ఎత్తుకొని తిరగలేక అక్కడికి వెళ్ళిపోయినారు తప్ప మాకు తల చాటేసినారు, ముఖం చాటేసినారు మా పార్టీకి రావడానికి వాళ్ళు ఉండడానికి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కూడా రెడీగా ఉన్నారు కదా మీకు? అట్లేం లేదు. అట్లేం లేదు. మళ్ళీ కూడా చెప్తున్నా, తప్పు చేసినోడు మా దగ్గర ఉండలేడు. ఎందుకంటే మా సారు మమ్మల్ని ఊరుకోడు. మా నాయకుడు చాలా క్రమశిక్షణతోటి పని చేయిస్తాడు. క్రమశిక్షణ తప్పినోడు మా సారు ముఖం చూడలేడు. అట్లాంటి వాడు ఎవడన్నా పోతే ఒకటి ఇద్దరు ఉంటే పోతే పోవచ్చు. వాడు అట్లాంటి వాడు మాకు ఉపయోగం కూడా లేదు. నికాలసైనటువంటి కార్యకర్త, నికాలసైనటువంటి నాయకుడు, ప్రజలకు సేవ చేసేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు. అదే మా నాయకుడు హరీష్ రావు గారు మాకు అదే నేర్పించారు. అట్లాంటి వాళ్ళే ఉంటాం. ఇప్పుడు తప్పు చేస్తాడు ఎందుకు మాకు? ఇప్పుడు చివరి ప్రశ్న అన్న, లాస్ట్ ఇక ఒక్కవేళ ఎన్నికలు వస్తే మీ పార్టీ జెండా ఎగిరేస్తుంది? 100% ఎగిరేస్తాం. 100% ఎగిరేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే? ఆ స్కోపే లేదు. ఒకవేళ కాంగ్రెస్ కాదు, అది స్కామ్ గ్రెస్. ఇక్కడ లేనే లేదు. సిద్దిపేటలో లేనే లేదు. 100%. ఒకవేళ రిజర్వేషన్ వస్తే మీరు మేరేష్ గారు కౌన్సిలర్ అవుతారా? 100% అవుతారా? కౌన్సిలర్ కావచ్చు. మా నాయకుడు ఆశీస్సులతోటి ఇంకేమైనా పెద్ద పదవి కూడా దొరకచ్చు. అంతేనా? బాధ్యత చెప్తున్నా, అది మా నాయకుడు ఆశీస్సులు. కంపల్సరీ. 100%. రైట్. చూస్తున్నారు కదా ప్రజలారా, మేరు మహేష్ గారు చెప్తున్నారు ఏంటంటే, మా బీఆర్ఎస్ పార్టీలో అసలు మా నాయకుడిని మించి ఇంకా ఎదురు చెప్పడానికి ఎవరు లేరు. మళ్ళీ ఇప్పుడు సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు వస్తే మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. చైర్పర్సన్ కూడా మేమే కైవసం చేసుకుంటాం. అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ సీన్ లేదు అని చెప్పి మేరు మహేష్ గారు చెప్తారు. ఒకవేళ రిజర్వేషన్ వచ్చినా కానీ నా వార్డు నుంచి నేను కౌన్సిలర్గా పోటీ చేసి గెలుస్తా అని చెప్తున్నాను. మరి వీళ్ళ మాటలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? మున్సిపల్ ఎన్నికలు వస్తే సిద్దిపేటలో మరి ఏ పార్టీ జెండా ఎగురుతా అయితే చూద్దాం. మనం చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.